ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ లేదని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీఆర్ఎస్ లోని చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో బీజేపీ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమదే విజయమని అన్నారు. నేతల మధ్య విభేదాల వల్ల గత ఎన్నికల్లో చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పారు. ఈసారి అలా కాకూడదని అన్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. పనిచేసే వాళ్లకే టికెట్లు ఇస్తామని చెప్పారు. అంతర్గత విభేదాలు, వర్గపోరు ఉంటే మాత్రం సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ ఉన్నది, ఈ బీఆర్ఎస్ వీళ్ళు అన్నది ఏదో మాట్లాడినా ఎవరు వాళ్ళని లెక్క చెప్పేట లేరు. గుర్తుపెట్టుకునే బీఆర్ఎస్కి లేనే లేదు. వాళ్ళ నాయకులు కూడా మన దగ్గరకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు చాలామంది. ఇక వాళ్ళ పెద్దవాళ్ళంతా ఆపుకుంటున్నారు, ఆగండి ఆగండి అని చెప్పి. కానీ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ బీఆర్ఎస్ లీడర్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ అస్. మన దాంట్లో జాడా సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మనకు ఎందుకో దీని ప్రాముఖ్యత ఉందంటే, ఇది గెలిస్తే మన తెలంగాణ గెలిచినట్టే, తెలంగాణ మన ప్రభుత్వం వస్తుంది. కానీ గెలిచే దిశలో మనం మాట్లాడాలి. చాలామందికి ఒక రకరకాల అనుమానం. నీ కింద ఇప్పుడు కూడా చాలా సీరియస్ చెప్తున్నాను. పని చేసే వాళ్ళకే టికెట్లు, కలిసిమెలిసి పనిచేసే వాళ్ళకి టికెట్లు. గ్రూప్స్ ఏది ఉంటే ఇప్పుడే బంద్ చేసేయండి మీరు ఇప్పుడే. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధతో తక్కువ ఓట్లతో ఓడిపోయే చాలా ఉన్నాయి. మనం చూసాము కింద మున్సిపాలిటీలో 500 సీట్లు మనం దాదాపు 2 ఓట్లతో 5 ఓట్లతో మనం ఓడిపోయినాం. కేవలం లోకల్లో ఉన్నటువంటి ఒక మనస్పర్ధ.